మంత్రిగా పేరొందినటువంటి కొడాలి నాని నికృష్టపు చరిత్ర బట్టబయలైపోయింది. ఆసుపత్రి వేదికగా అతను చేసినటువంటి డ్రామాకి తెరపడేటువంటి పరిస్థితి వచ్చింది. అసలు కొడాలి నాని ఆసుపత్రిలో ఎలాంటి డ్రామా వేశాడు, ఆరోగ్యంగా ఉన్నటువంటి కొడాలి నాని ఆసుపత్రిలో ఎందుకు జాయిన్ అయ్యాడు, ఏం జరిగింది, ఈ సంచలన విషయం ఎలా వెలుగులోకి వచ్చింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే కొడాలి నాని అనేటువంటి దౌర్భాగ్యుడు నిన్న ఏజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. కాసేపు గ్యాస్ట్రిక్ సమస్య అన్నారు, కాసేపు హార్ట్లో సమస్య అన్నారు, కాసేపు బైపాస్ జరగాలన్నారు, కాసేపు ఏమీ ఇబ్బంది లేదన్నారు. అసలు ఈ డ్రామా అంతా ఎందుకయ్యా అంటే కొంచెం మనం వెనక్కిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కొడాలి నాని లాంటి నికృష్ట చరిత్ర కలిగినటువంటి బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి వల్లభనేని వంశీ దాకా ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒక్కసారి జైల్లో పోయిన తర్వాత బెయిల్ కూడా బయటకు రాక ఆ మధ్య దాకా వాడు పులివెందులు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మొన్నేమన్నాడు, అందగాళ్ళు అంట. ఎవడు ఈ కొడాలి నానిగాడు, ఈ వంశీగాడు, ఈ అవినాష్ గాడు, వీళ్ళంతా అందగాళ్ళు అంట. ఎక్కడికి రా అందగాళ్ళు, నాకు అర్థం కాల. ఏ రకంగా అందగాళ్ళు రా, సరే వాడు అందం ఏందో మన వంశీగాడు అందం కూడా మనందరం చూసాం కొట్టుకొచ్చినప్పుడు. కరెక్ట్గా 20 రోజులు జైల్లో ఉండగానే వాడు అందం అంతా బయటకు వచ్చినటువంటి విషయం. అయితే ఇప్పుడు అది కాదు సమస్య. కొడాలి నాని నిజంగా ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడంటే లేదు, ఏంది బీవీఆర్ నిజమాన అడగొచ్చు. పచ్చి వాస్తవం ఏంటంటే రేపో మాపో కొడాలి నానికి ముహూర్తం సిద్ధమైపోయింది. కొడాలి నాని అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి దగ్గరకు వచ్చేసింది. కొడాలి నాని జైలు జీవితం గడపాల్సినటువంటి రోజులు దగ్గరకు వచ్చేసాయి. మరి ఇప్పుడు ఇది ఎందుకు అంటే రేపు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఒకవేళ కేసులో అరెస్టు చేసేటువంటి ప్రయత్నం పోలీసులు చేయగానే నాకు ఆరోగ్యం బాగలేదు, దయచేసి నన్ను అరెస్ట్ చేయొద్దు, నేను విచారణకు సహకరిస్తాను అని చెప్పి ఒక డ్రామా వేయటానికి, లేదు అరెస్ట్ చేసి జడ్జి గారి దాకా తీసుకెళ్లారనుకో, అక్కడ వాదనల సందర్భంలో రిమాండ్కు సంబంధించినటువంటి వాదనల సందర్భంలో ఇటీవలే అత్యంత దారుణమైనటువంటి అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో జాయిన్ అవడం జరిగింది, ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ట్రీట్మెంట్ అవసరం కాబట్టి దయచేసి నన్ను రిమాండ్ చేయొద్దు, జైలుకు పంపించొద్దు అని అక్కడ జడ్జి గారి దగ్గర అడుక్కోవటానికి ఒక డ్రామా. లేదు పో, అరెస్ట్ అయ్యాడు, ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి తప్పుడు పనులకి జైలుకు కూడా పోయాడు అనుకుందాం రిమాండ్ అయ్యి. అక్కడి నుంచి అమ్మో కొడాలి నానికి మొన్నే బాగా ఆరోగ్యం బాగలేకుండా ఉంది, ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు, ఓ చిన్న సర్జరీ కూడా జరిగింది, మళ్ళీ సర్జరీ అవసరం ఉంది, లేదంటే ట్రీట్మెంట్ అవసరం ఉంది, లేదంటే అతని ఆరోగ్యానికి ఇబ్బంది ఉంది అని చెప్పి కోర్టుని ఆశ్రయించి బెయిల్ తెచ్చుకోవడం కోసం ఇవాళ నుంచే చేస్తున్నటువంటి స్కెచ్ దౌర్భాగ్యుడు. ఎందుకంటే వల్లభనేని వంశీ అనేటువంటి దౌర్భాగ్యుడు ఏం చేశాడు, ఒక కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఆ కేసు పెట్టినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేయటం, ఆ కేసుకు సంబంధించి అడ్డంగా దొరికిపోవటం, జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చేసి జైలుకి వెళ్ళటం జరిగింది. దాన్ని తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసినా కుదరలా. ఇప్పుడు బెయిల్ కూడా రావట్లా. ఎందుకు, ఒక కేసు నుంచి తప్పించుకోవడానికి ఇంకో తప్పుడు పని చేశాడు కాబట్టి. అలాగే కొడాలి నాని అనేటువంటి వాడు ఒక తప్పు చేశాడా, గుడివాడలో దందాలు చేశాడు, దోపిడీలు చేశాడు, వసూళ్లు చేశాడు, ల్యాండ్ ఆక్రమించుకున్నాడు, అదేవిధంగా క్యాసినోలు నడిపాడు, బూతులు మాట్లాడాడు. వీడు అనేకమైనటువంటి తప్పుడు పనులు చేస్తున్నటువంటి వ్యక్తిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుపరిచితమే. వీడు జైలుకు పోవటాన్ని ఎవరు కూడా ఖండించరు, ఎవరు కూడా వీడి మీద పాపం పుణ్యం అనరు. కానీ వీడి బాధ ఏంటంటే వీడికి ఆల్రెడీ అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయనేటువంటి వార్తలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆసుపత్రిలో జాయిన్ అయింది మాత్రం నిజంగా అనారోగ్య సమస్యతో కాదు అనేటువంటి వార్త కూడా వస్తూ ఉంది ఒకవైపు నుంచి. మనం ఏమైనప్పటికీ వాడు అనారోగ్యంతో అట్టాగే ఆసుపత్రి పాలవాలనో వాడు సావాలనో వైసీపీ సైకోలాగా మనం ఆలోచించం. ఖచ్చితంగా వాడికి ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యం రికవర్ అయ్యి వాడికి బయటకు రావాలా. ఏంది వీఆర్ అంత నీచుడిని రికవర్ అయ్యి బయటకు రావాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే వాడు సావు కాదురా మన స్వామి కోరుకోవాల్సిందే. వాడు చేసినటువంటి తప్పుడు పనులకు చట్టం ముందు దోషిగా నిలబెట్టి ఆ దౌర్భాగ్యుడి జీవితం అంతా జైల్లో గడిపే విధంగా చేయగలిగితే అది మన విజయం అవుతుంది. అంతేగాని వైసీపీ సైకోల్లాగా మనం ఆలోచించం కదా, మన పార్టీ విధానం అది కాదు కదా. అదే అయి ఉంటే ఈ పార్టీకి దౌర్భాగ్యుడు బయట ఉండేవాడా, ఈ డ్రామా వేయడానికి అవకాశం ఉండేదా, అసలు వీడంతా పెట్టేయకపోయాడా? చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యయుతంగా ఉంటారు కాబట్టి ఈ దౌర్భాగ్యుడిని కారుకూతలు కూశాడు. కానీ లోకేష్ అన్న ఇంత పట్టుదలగా ఉంటాడని నిజంగానే రెడ్ బుక్ అని ఆ రోజు లోకేష్ అన్న చెప్పినప్పుడు అది మడిచిపెట్టుకో, అది ఆ బుక్కు ఇది ఈ బుక్కు అని కారుకూతలకు వచ్చినటువంటి వాళ్ళలో ఈ కొడాలి నాని దగ్గర నుంచి వల్లభనేని వంశీ దగ్గర నుంచి అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి నెల్లూరులో ఒక డెకాయిట్గాడు ఉన్నాడు. వాడికి ఓ ముహూర్తం వస్తుంది దగ్గరలో.